శివంబు శాస్త్రం అనేటువంటిది ఇది ఎట్లాంటిదంటే మదర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్తా దీన్ని. అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్కి ఒక తల్లి లాంటిది అని ఈ యొక్క ఎస్పెషల్లీ శివంబు అనేటువంటిది. ఓకే. సో ఈ శివంబు అనేది ఉపయోగించినటువంటి వాళ్ళకి, ఓకే, ఇది మనకందరికి తెలిసిన విషయమే. శివంబు కల్పవిధి అనేది 5,000 సంవత్సరాల కిందటి విద్య ఇది. శివుడు పార్వతికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విద్య. సో ఇది మనం అనుకున్నట్టుగా ఏదో ఒక మెడిసినో లేకపోతే అలా అంటే ఒక అన్ని వ్యాధులకు పనిచేసేటువంటి మెడిసిన్ మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఏం చెప్తారంటే శివుడు పార్వతికి చెప్పేటప్పుడు కూడా అన్ని చోట్ల చెప్పింది ఏంటంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సాధన అని చెప్పారు ఆయన. అర్థమైందా? ఆధ్యాత్మిక సాధన ఎలా అవుతుందని కూడా ఆయన ఏం చెప్పారంటే మనకు మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి అది స్త్రీ శక్తి యాక్చువల్గా. దాన్ని పైకి తీసుకొచ్చి మన సహస్రాలు ఉన్నటువంటి మన యొక్క సహస్రానంలో ఉన్నటువంటి శివుని అంటే శివుని శక్తి అంటే అది మనకు పురుష శక్తి. ఓకే. ఈ రెండింటిని కింది నుంచి తీసుకొచ్చి ఆ శక్తిని పైకి అంటే మన యొక్క సహస్రాల్లో కలుపుతుంది అని చెప్తున్నారు ఈ విద్య. అంటే అంతలా మనకి ఇది సహాయపడుతుంది అని. అంటే మనకి ఈ యొక్క ఎవరైతే శివంబు వాడుతూ ఉంటారో మనకు శివము వాడుతున్నటువంటి వాళ్ళకి కుండలి శక్తిని సుషుమ్న ద్వారా పైకి తీసుకెళ్ళి పైన సహస్రారంలో అక్కడ ఉన్నటువంటి ఆ జగన్మాత శక్తి, అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వశక్తి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శివుడి యొక్క శక్తి, అదే మెస్క్యులన్ ఎనర్జీ అంటాం దాన్ని, అంటే పురుష శక్తి అక్కడ కలుపుతుంది. కలపడం వలన మనకేం కలుగుతుందంటే అప్పుడు మనకి ముక్తి కలుగుతుంది. అదే మనం మోక్షం అని చెప్తాం అనమాట. సో అలాంటిది ఈ యొక్క శివంబు అని చెప్తున్నారు. సో కాబట్టి ఇంత అంటే అంతలా ప్రభావం మన మీద చూపిస్తుంది. దీన్ని వాడేటప్పుడు ఆ విధంగా మనకు సహాయం చేస్తుంది. ఇంకా ఏం చెప్తారంటే శివుడు పార్వతి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాడు. ఈ యొక్క విద్య ఎలాగంటే ఎవరైతే ధ్యానం చేస్తారో అంటే ఈ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ధ్యానం చేస్తూ ఈ శివంబు తీసుకున్నటువంటి వాళ్ళు ధ్యానం చేసేటువంటి వాళ్ళకి ధ్యానం యొక్క ఫలితం అద్భుతంగా దక్కుతుందని చెప్పారు. చూడండి, ఈ విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అంటే పర్టికులర్గా ధ్యానం గురించి ఎందుకు చెప్తున్నారంటే ఈ శివంబు తీసుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటే కనుక అంత మంచి ఫలితాలు మనకు దక్కుతాయని ఆ ఉద్దేశంతో ఆయన చెప్పారు. సో కాబట్టి శివంబు అనేటువంటిది జస్ట్ ఏదో ఒక వ్యాధుల కోసం వాడేటువంటి ఒక దాన్ని ఏమంటారు ప్రక్రియ అనుకోవడం కానీ లేదంటే అది ఒక ట్రీట్మెంట్ అనుకోవడం కాదు. అంతకంటే ఇంకా దీనికి ఉన్నతంగా దాని యొక్క అర్థం ఉంది అని చెప్పి చెప్పారు. సో ఇలాంటిది ఇంకా ఆల్మోస్ట్ ఈ యొక్క శివము అనేటువంటిది చెప్పింది అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? యూరిన్ అటువంటిది మన బ్లడ్ని ఫిల్టర్ చేసి వచ్చేది. సో అలా వచ్చినప్పుడు దాంట్లో కూడా ఏముంటుంది అని చెప్తారంటే ఆయన శక్తి ఉంటుంది, లైఫ్ ఫోర్స్. ఓకే, లైఫ్ ఎనర్జీ ఉంటుంది. అంటే మూత్రం అంటే బ్లడ్ను ఫిల్టరేషన్ చేసి కిడ్నీస్ నుంచి యూరిన్ బ్లాడర్కి వచ్చి కిడ్నీస్ నుంచి యూరిన్ బ్లాడర్ నుంచి బయటకు వస్తుంది. ఆ వచ్చినటువంటి మూత్రంలో శక్తి ఉంటుంది. శక్తి అంటే లైఫ్ ఎనర్జీ అంటారు, దాన్ని లైఫ్ ఫోర్స్ అంటారు, అంటే దాన్ని ప్రాణశక్తి అంటారు. ప్రాణశక్తి కూడా ఇక్కడ ఉంటుంది అనేది మనం గమనించాలి అని చెప్తున్నారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే మనము దీన్ని ఒక మెకానికల్గానే తీసుకోకుండా ఎనర్జీ లెవెల్లో కూడా ఇది మనం ప్రభావం చేస్తుంది అని. అంటే ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా, ఎస్పెషల్లీ మనకి సోల్ లెవెల్లో కూడా ఆ వైబ్రేషన్స్ను కూడా ఇది కలిగిస్తుంది అని అర్థం. అంటే ఓన్లీ దాన్ని మూత్రంగా చూడకుండా, మెకానికల్ చూడకుండా దాన్ని శక్తియుతమైనటువంటి ఒక ఒక అద్భుతమైనటువంటి జలమది. దాన్ని వాడినప్పుడు ఓకే, ఇది ఎస్పెషల్లీ మన అనేక యోగులు వాడేవాళ్ళు. ఓకే, యోగులంతా వాడేవాళ్ళు. వాడడం వల్ల వాళ్ళకి ఏదంటే నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అయినా లేదంటే ఎమోషనల్ మరియు స్పిరిచువల్ లెవెల్లో కూడా ఇది వర్క్ చేస్తుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కుండలిని శక్తిని అద్భుతంగా ప్రేరేపించి మన యొక్క ఆ యొక్క మనం ఏదైతే అనుకుంటామో సెల్ఫ్ రియలైజేషన్ అనుకుంటామో, ఆత్మ సాక్షాత్కారం అనుకుంటామో అది దీని ద్వారా మాత్రం సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. సో అలాంటి అద్భుతమైన విషయం ఇది. ఓకే. సో కాబట్టి ఈ మూత్ర థెరపీ అనేటువంటిది మనము ఏదో ఆషామాషిగా అంటే ఒక థెరపీ అలా తీసుకోకుండా ఇంత అద్భుతమైనటువంటి విషయము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి
సో దీంట్లో దీని నుంచి వచ్చేటువంటి ఏమేమి విషయాలు దీంట్లో ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటే, సో ఇక్కడ ఎట్లా అంటే బాడీలో మనం ఇంకోటి ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం తినే ఆహారం అనేటువంటిది దానికి ఒక కంట్రోల్ లేదు. మనం ఏం చేస్తాం మామూలుగా ఎక్కువ తింటాం, తక్కువ తింటాం, ఏం తింటామో తెలియదు, ఏ రోజు ఏం తింటామో తెలియదు. జనరల్గా డిసిప్లిన్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, మనం చెప్పుకున్న ఫుడ్ డైట్ ఉంది కదా, వరల్డ్ బెస్ట్ డైట్, అది ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక విధానం వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఒక్కోసారి ఎట్లా సమస్య వస్తుందంటే బయటికి వెళ్ళి ఉంటాము, ఎక్కడికో పోతాం, ఊరికి పోతాం, అక్కడ ఏదో ఫంక్షన్కి పోయి ఉంటాం, ఏం తింటామో తెలియదు మనం. అవునా? ఏ ఆహారము ఎంత తింటామో ఎప్పుడు తింటామో తెలియని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు మన లోపలికి వచ్చాక ఆహారం అరిగిన తర్వాత మన దేహంలో మన దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి విటమిన్స్, మినరల్స్, తర్వాత రకరకాల ఇంకా ఎంజైమ్స్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, సో ఇలాంటివన్నీ కూడా రక్తంలోకి ప్రవహిస్తాయి. ఆ రక్తంలో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, మనం తినే ఆహారాన్ని బట్టి. దాని మీద మనకు కంట్రోల్ లేదు. కాబట్టి భగవంతుడు లేదా సృష్టికర్త ఒక అద్భుతమైన ప్రక్రియను మనలో పెట్టాడు. అదేంటంటే కిడ్నీస్. కిడ్నీస్ ఏం చేస్తాయంటే, ప్రధానంగా కిడ్నీ చేసే పని ఏంటంటే, మనం అందరం ఏమనుకుంటాము, కిడ్నీస్ అంటే యూరిన్ పంపించేది బయటికి, లేదంటే ఏదో ఫిల్టర్ చేస్తుంట అని మనకు అంత మాత్రమే తెలిసి ఉంటుంది. అంత మాత్రమే మనకు ఐడియా ఉంటుంది. కానీ దానికి మించిన ఒక ప్రక్రియ నడుస్తుంది ఇక్కడ. అదేంటంటే చూడండి, మన రక్తంలో ఎప్పుడైతే మనం తిన్నటువంటి ఆహారం అనియంత్రణగా, ఓకే, అన్రెగ్యులేటెడ్గా ఏమో తినింటాం, దాని నుంచి ఏమో వచ్చింటాయి. అయితే బ్లడ్లోకి వచ్చాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తిన్నటువంటి ఆహారంలో, ఫస్ట్ తీసుకున్న ఆహారంలో గుర్తుపెట్టుకోండి, మనం నమిలి మింగాక లోపలికి జీర్ణకోశానికి పోయిన తర్వాత అక్కడ లివర్ ఉంటుంది. లివర్ ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన జ్యూసులు ఇచ్చి దాన్ని జీర్ణం చేయడానికి పెద్ద పెద్ద పార్టికల్స్ను, అంటే మనం ఎలా తింటాం, ఆ, అంటే చాలామందికి తినే విధానం కూడా తెలియదు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇక్కడ. ఒకసారి మనం నోట్లో పెట్టుకున్నాక దాన్ని 15 నుంచి 20 సార్లు నమలాలి బాగా. అర్థమైందా? నమిలినప్పుడు ఏమవుతుందంటే మన లాలాజలం అనేది ఉంది కదా, దాంట్లో ఎంజైమ్స్ ఉంటాయి. అది పోయి ఆ ఫుడ్తో కలిసి అక్కడే 50% డైజెషన్ అయిపోతుంది, 50% జీర్ణమై మళ్ళీ తర్వాత మింగాలి. అప్పుడు అలా తింటే కనుక మీరు 15 నుంచి 20 సార్లు ఎవరైతే తింటారో ఆహారం కూడా ఎక్కువ తినలేరు మీరు. గమనించండి. మీరు నిదానంగా తింటే ఇంతే తింటారు. అట్లా కాకుండా టకా 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 మింగేస్తే ఎంత తిన్నా మీకు కడుపు నిన్నట్టు ఉండదు. అర్థమైందా? సో ఇది అక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. దానికే నిదానంగా నమిలి మింగమని చెప్పేది పెద్దలు. 32 పనులు ఉంటే 32 సార్లు నమలమని చెప్తారు. అవునా కదా? సో అట్లీస్ట్ ఓకే, అంత కాకపోయినా 15 నుంచి 20 సార్లు నమిలి అక్కడ డైజెషన్ అయ్యాక మళ్ళీ జీర్ణాశయం పంపించాలి. జీర్ణాశయం పోయిన తర్వాత అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్, అంటే బైల్ అనేటువంటిది లివర్ నుంచి వస్తుంది. అది గాల్ బ్లాడర్కి వచ్చి గాల్ బ్లాడర్ నుంచి మన స్టమక్లోకి వస్తుంది. అప్పుడు ఈ ఆహారం మళ్ళీ దాంట్లో కలుపుతుంది. కలిపి ఆ యొక్క యాసిడ్ని ఉపయోగించి పెద్ద పెద్ద పార్టికల్స్ చిన్న 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 పార్టికల్స్గా తయారు చేస్తుంది. అర్థమైందా? సో అక్కడ అయ్యాక దాన్ని ఏం చేస్తుందంటే కిందికి పంపిస్తుంది. కిందికి పోయేటప్పుడు అక్కడ డియోడర్మ్ అని ఉంటుంది. ఆ డియోడర్మ్లోకి వచ్చాక పక్కనే లివర్, ఇది ప్యాన్క్రియాస్ ఉంటుంది. ప్యాన్క్రియాస్ ఏం చేస్తుంటే ఇంకొన్ని ఎంజైమ్స్ దాంట్లో కలుపుతుంది. ఎందుకంటే ఇంకా పచనం చేయాలి, ఇంకా స్మూత్గా తయారు చేయాలి, అంటే ఒక లిక్విడ్ తర యాక్చువల్గా రసంలాగా కావాలి ఫైనల్గా అది. ఓకే. సో అక్కడ కూడా కలుపుతుంది. ఆ ప్యాన్క్రియాస్ యొక్క పని అది అనమాట. ప్యాన్క్రియాస్కి రెండు పనులు ఉన్నాయి. ఒకటి డైజెషన్ ఎంజైమ్స్ కలిపేది, రెండోది మనకు వచ్చిన ఆ, దేహంలో అంటే రక్తంలోకి ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క గ్లూకోజ్ను సెల్స్కి పంపించే పని అది చేస్తుంది. అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి. ఓకే. సో అది వేరే సబ్జెక్ట్. అక్కడి నుంచి వెళ్ళాక చిన్న ప్రేగులకు వెళ్తుంది. అయిందా? సో చిన్న ప్రేగుల్లో ఏమవుతుందంటే, చిన్న ప్రేగులకు పోయాక చిన్న ప్రేగులో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మొత్తం జీర్ణం చేస్తుంది అక్కడ. జీర్ణం చేసి దాంట్లో ఉన్నటువంటి ఆ రసాన్ని స్ప్లీన్కి పంపిస్తుంది. స్ప్లీన్ ఏం చేస్తుందంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ తయారు చేస్తుంది. ఆ రక్తంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి, చూడండి, లివర్ ఇంకొక పని చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. లివరు ఎప్పుడైతే మీరు ఫుడ్ తింటారు కదా, తిన్న తర్వాత లోపలికి వెళ్ళాక అది డైజెస్ట్ చేసేటప్పుడు ఏవైతే వేస్ట్ ఉంటుందో, వేస్ట్ అంటే టాక్సిన్స్ ఉంటాయి కదా. టాక్సిన్స్ అంటే అర్థం ఏంటి? టాక్సిన్స్ అంటే ఆ లివర్కి అర్థం కానటువంటి విషయాలు. ఉదాహరణకి మనం ట్యాబ్లెట్ తిన్నాం, లేదంటే ఇంకో ఏదో ఒక కెమికల్ తిన్నాం అనుకోండి, దానికి అర్థం కాదు అది. అది అన్డైజెస్ట్ అయిపోద్ది అనమాట. అది ఆల్వేస్ ఏం చేస్తుంది తెలుసా? సాధ్యమైనంత వరకు ఆ లివర్ హెల్త్ బాగుంటే మీరు తిన్నటువంటి వాటిలో ఏది పనికొస్తే ఏది పనికి రావాలి అక్కడ డివైడ్ చేస్తుంది.
డివైడ్ చేసి పనికిరానటువంటి వాటిని ఏం చేస్తుందంటే వేస్ట్గా తయారు చేసి కింద పెద్ద ప్రేగు ద్వారా బయటికి పంపించిన ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కాబట్టి లివర్ ఇస్ ద ఫస్ట్ డిటాక్సిఫికేషన్ ఏజెంట్ ఇన్ అవర్ బాడీ. అర్థమైందా? సో ఇది ఎంతమందికి తెలుసు? మనం లివర్ అంటే ఏదో మనం తిన్నాము, అరిగింది, లోపలికి పోయింది, మలం వచ్చింది, మూత్రం వచ్చి ఇంతే తెలుసు మనకి. మన దేహం గురించి మనం తెలుసుకోవడానికి అతి తక్కువ ప్రయత్నం మనమే చేస్తాం. ఇది ఒక విచిత్రమైన విడ్డూరమైన విషయం. ఎట్లా అంటే అది ఎవరో డాక్టర్ చదవాలంట, డాక్టర్కే అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. ఇలాంటి ఆ విషయాలు, అలాంటి థాట్స్ మీ మైండ్లో తీసేయండి ఫస్ట్. నీ దేహం గురించి నీకు అర్థం కాకపోతే అంతకైనా విచిత్రమైన విషయం ఇది ఈ ప్రపంచంలో ఇంకేది లేదు. దీనికి డాక్టరు లేకపోతే ఒక ఎంబీబీఎస్ చదవాలి, ఇవన్నీ వేస్ట్. అర్థమైందా? అవన్నీ పక్కన పెట్టేయండి ఫస్ట్. నీ దేహం, నీ లోపల నువ్వు ఉన్నావు, నీకు అర్థం కావాలి. నీ దేహము నీ మనసు నీకు అర్థం కాకపోతే నువ్వు ఎందుకున్నావు లోపల? ఓ మొబైల్ తెచ్చుకుంటాము, మొబైల్ కిందికి పైకి లోపల పైన ఎత్తి ఎత్తి చూసి లోపల ఏమున్నాయో ఆ ప్రాపర్ అన్ని ఆప్షన్స్ గెలికి అంతంత చేసేటప్పుడు మన దేహంలో ఏముందో మనకు తెలియకపోతే ఎట్లా? ఇంత విచిత్రం అది. లోపల ఏం జరుగుతుంది, తింటే ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, బ్లడ్ ఏంటి, స్ప్లీన్ ఏంటి, లివర్ ఏంటి, ఆ? కిడ్నీ ఏం చేస్తుంది, హార్ట్ ఏం చేస్తుంది, బ్రెయిన్లో ఏముంటాయి, అన్నీ తెలుసుకోండి ఈరోజు నుంచి. సెర్చ్ చేయండి, బుక్కులు చదవండి. మీ గురించి మీకు అర్థమైనప్పుడు, మీ దేహం గురించి మనసు గురించి బాగా అర్థమైందంటే మీ జీవితాన్ని సక్రమంగా నడుపుకోవచ్చు. అర్థమైందా? ఏ మెడిసిన్ అక్కర్లేదు, ఏ డాక్టర్ దగ్గర అక్కర్లేదు, ఎవరి దగ్గర పోయే అవసరం లేదు. ఏం తింటే ఏమవుతుంది లోపల తెలుసుకోవాలి. సో మీరు తిన్న దాంట్లో ఏ విషయం ఉన్నా కానీ, ఎలాంటి పనికిరాని ఉన్నా కానీ, అంటే చెప్పాలంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, దాంట్లో కెమికల్స్, కలర్స్ వేసి ఉంటారు. ఇవన్నీ కూడా లివర్ ఎంత కష్టపడుతుందంటే మీరు అట్లాంటివి ఇచ్చినప్పుడు కొన్ని మీరు ఏం చేస్తారంటే బయట పోయి ఏదో ఒక బజ్జీ బోండా తింటారు. దాంట్లో అనవసరమైనటువంటి ఆయిల్ చేసి ఉంటారు. ఆ ఆయిల్స్ కూడా అది అరిగించే పరిస్థితి కాదు అది. అట్లాంటి వాటిని కూడా సపరేట్ చేస్తుంది లివర్, గుర్తుపెట్టుకోండి. ఓకే. వాటిని అరిగించదు అది. ఆల్మోస్ట్ ఏం చేస్తుందంటే వాటిని తీసుకొని అట్లే బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. సో అలాంటి వాటిని సపరేట్ చేసేది లివర్. కాబట్టి లివర్ ఇస్ ద బెస్ట్ డిటాక్సిఫికేషన్ ఎలిమెంట్ ఇన్ అవర్ బాడీ. ఫస్ట్ డిటాక్సిఫికేషన్. సెకండ్ డిటాక్సిఫికేషన్ ఇంకోటి ఉంది. అదేంటంటే మన దేహంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నప్పుడు మనం ఆక్సిజన్ తీసుకుంటాం కదా, అంటే బ్రెత్ తీసుకుంటాం కదా, ఆక్సిజన్ ఏమవుతుంది బ్లడ్లో, ఆక్సిజన్ తీసుకున్న వెంటనే అది బ్లడ్లోకి వెళ్తుంది, లంగ్స్కి వస్తుంది, లంగ్స్ నుంచి బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లోకి వెళ్ళాక అది ప్రతి జీవకణానికి ఆ యొక్క ఆక్సిజన్ వెళ్ళనే వెళ్ళాలి. ఇది ఎలాంటిదంటే ఇంధనం లాగా. ఒక ఏదైనా మెషిన్ పనిచేయాలంటే మనకు ఫ్యూయల్ కావాలి కదా, అలాగా. సో ప్రతి అవయవం పనిచేయాలంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి. ఆ అవయవం లోపల ఉన్నటువంటి టిష్యూస్, కండరాలు, కండరాల లోపల ఉన్నటువంటి జీవకణాలు, జీవకణాల్లోకి ఈ ఆక్సిజన్ వెళ్తుంది. అర్థమైందా? జీవకణాల్లోకి ఏమి వెళ్తుంది? ఆక్సిజన్ వెళ్తుంది, గ్లూకోజ్, రెండు కలిసి వెళ్తాయి. ఇక్కడ ఏదైతే అరుగుతుందో, అరిగిన తర్వాత గ్లూకోజ్ వస్తుంది, శక్తి వస్తుంది. ఆ గ్లూకోజ్ అంటే చక్కెర. అది నేరుగా బ్లడ్లోకి వెళ్తుంది. ఆ బ్లడ్లోకి వెళ్ళిన గ్లూకోజు, ఈ ఆక్సిజన్ రెండు కలిపి బ్లడ్ ద్వారా ప్రవహించి ప్రతి జీవకణానికి వెళ్తాయి. అది లోపలికి వెళ్ళాలంటే జీవకణం లోపలికి వెళ్తే అక్కడ మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియా ఈ రెండింటిని తీసుకొని శక్తిగా మారుస్తుంది. ఆ శక్తి ఉపయోగించుకొని మన సెల్స్ పనిచేసేది. ఇంత తతంగం ఉంటుంది దీంట్లో. ఇదంతా తెలుసుకోవాలి మనం, ఎవరో డాక్టర్ చెప్పే అక్కర్లా. అర్థమైందా? సో ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే మనకు బ్లడ్లోకి వెళ్ళినటువంటి గ్లూకోజు, ఆక్సిజన్ రెండు సరైన రీతిలో ప్రతి జీవకణానికి పోయినప్పుడే మీ ఆరోగ్యం సరిగా ఉంటుంది. అది పోవాలంటే ఏం కావాలంటే ప్యాన్క్రియాస్ నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్ చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ వచ్చేసి కీ అది. ఒక సెల్కు డోర్ ఉంటుంది, డోర్లోంచి గ్లూకోజు, ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి. అది వెళ్ళినప్పుడే మైటోకాండ్రియా రెండింటిని ఉపయోగించుకొని శక్తి ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు జీవకణం జీవంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మీ యొక్క అవయవాల ఆరోగ్యం బాగుంటుంది, మీ పూర్తి దేహ ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే అదే రోగము. అర్థమైందా? అయితే ఆ ఇన్సులిన్ ఉంది కదా, ప్యాన్క్రియాస్ ప్రొడ్యూస్ చేయాలి. మరి ప్యాన్క్రియాస్ ప్రొడ్యూస్ చేయకపోవడమే డయాబెటీస్. అర్థమైందా? సరైన రీతిలో ఆ యొక్క ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. ఇన్సులిన్ అటువంటిది ఒక హార్మోన్, ఆ యొక్క పెద్ద డోర్ను ఓపెన్ చేసే కీ అనమాట, సన్న కీ అది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్యాన్క్రియాస్ హెల్త్ బాగుండాలంటే మన జీవనశైలి బాగుండాలి. అర్థమైందా? నిద్ర, ఆహారము, మనం సో ఇలాంటివన్నీ కూడా, ఎక్సర్సైజు, ఇవన్నీ కూడా బాగా చేస్తూ ధ్యానం ధ్యానం చేస్తూ ఇట్లా ఉంటే ప్యాన్క్రియాస్ హెల్త్ బాగుంటే ఇన్సులిన్ అప్పటికప్పుడు ఎప్పుడెప్పుడు ఎంత కావాలో అంత ప్రొడ్యూస్ అవుతుంది. లేదంటే మీరు బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాలి. అర్థమైందా? సో బయట నుంచి మీరు ఎంత ఇన్సులిన్ ఇస్తారో ఆ ఇన్సులిన్ అటువంటిది వచ్చేంత వరకు ఇంకా లోపల ప్యాన్క్రియాస్ స్టాప్ అయి ఉంటుంది. అదే డయాబెటీస్ అంటే టైప్ 1, టైప్ 2 డయాబెటీస్.
అర్థమైందా? ఒక్కోసారి ఇన్సులిన్ ఉన్నా కానీ రక్తంలో ఆ సెల్ డోర్ ఓపెన్ కాదు, దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అర్థమైందా? సో ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పేది ఏంటంటే, చెప్పదలుచుకుందంటే, లివర్ మొత్తం డీటాక్సిఫై చేసి బ్లడ్లోకి ప్యూర్ బ్లడ్ పంపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ ప్యూర్ బ్లడ్, ప్రొవైడెడ్ మీరు టూ మచ్ నాన్సెన్స్ తినడము, తాగడము, ఆల్కహాలు, బీడీ, సిగరెట్టు, తర్వాత ఇంకేవో చేస్తూ పోతే అప్పుడు లివర్ కూడా ఏం చేయలేదు. అట్లాంటి టాక్సిన్స్ కూడా బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి. అప్పుడు ఆ టాక్సిన్స్ పోయి కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. మీరు టూ మచ్ చేస్తే, ఇప్పుడు నేను రోజుకు 10 మాత్రలు తిన్నాను అనుకో, నా పరిస్థితి ఏంటి? రోజు 10 మాత్రలు తింటే దాంట్లో వచ్చే టాక్సిన్స్ ఎంతవరకు చేయగలదు, లివర్ ఎంతవరకు తట్టుకోగలదు, లివర్ ఎంతవరకు సపరేట్ చేయగలదు, కొంతవరకు సపరేట్ చేస్తుంది, మిగతా వదిలేస్తుంది, పోనీ అని చెప్పి గాలికి వదిలేస్తుంది. అదేం చేస్తుందంటే ఆ టాక్సిన్స్ అన్ని పోయి బ్లడ్లోకి ఎంటర్, బ్లడ్ నుంచి కిడ్నీకి వస్తాయి. కిడ్నీ అలాంటి వాటిని ఫిల్టర్ చేయడం చాలా కష్టం. బహుశా కిడ్నీ ఫిల్టర్స్ డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయిందంటే అక్కడ కిడ్నీ డ్యామేజ్ అయ్యి అక్కడి నుంచి మూత్రము నిలవదు, మూత్రము సరిగా రాదు, తర్వాత మూత్రపిండాలు ఎఫెక్ట్ అయ్యి మూత్రపిండాలు ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత డయాలిసిస్ స్టార్ట్ కావడం. మూత్రపిండం సరిగా వర్క్ కాకపోతే నెక్స్ట్ మూత్రపిండం దగ్గరకు వద్దాం, కిడ్నీస్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సాధ్యమైనంత వరకు మన శుచి ఆహారం, సాత్విక ఆహారం తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు, ఆరోగ్యంగా ఉంటాం. టాక్సిన్స్ ఏమైనా ఉంటే, కొన్ని పనికిరాని ఉంటే లివర్ సపరేట్ చేసి బయటికి పంపిస్తుంది, మంచి బ్లడ్ను మనకి లోపలికి పంపిస్తుంది. మంచి బ్లడ్ వచ్చింది అనుకోండి, ఆ బ్లడ్లో లవణాలు ఉంటాయి. అవునా? తర్వాత బ్లడ్లో లవణాలు ఒకటే కాదు, మన తిన్న ఆహారం నుంచి వచ్చే లవణాలే కాదు, ఇంకేముంటాయి అనేది ఇంపార్టెంట్. ఆ బ్లడ్లో, ప్యూరిఫైడ్ బ్లడ్లో, అంటే స్వచ్ఛమైన బ్లడ్ అనుకుందాం. దాంట్లో అంటే కిడ్నీ బ్లడ్ను ప్యూరిఫై చేస్తుందని చాలామంది అదొక అపోహ ఉంది దాంట్లో. అది కూడా కాదు, దాంట్లో ఎగ్జాక్ట్ ఏం చేస్తుందో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో బ్లడ్లోకి వచ్చాక బ్లడ్లో ఉన్నటువంటి లవణాలు అంటే మెగ్నీషియం, జింకు, పొటాషియం, క్లోరైన్, సో ఇవన్నీ కూడా అంటే మెగ్నీషియం, మ్యాంగనీస్, ఏవైతే ఉంటాయో అన్ని లవణాలు దాంట్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అయితే ఆ లవణాలు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఒక రోజు మనం ఏమేమి తింటామో తెలియదు, మనం ఏం తింటామో దాని నుంచి ఏమొస్తుందో కూడా అర్థం కాదు, అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒకే డైట్ మనం ఫాలో కాం. అవునా? చెప్పింటాం డైట్ ఇదేని, బట్ అది ఎవరు ఫాలో అవుతారు? కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో కారు. కాబట్టి వచ్చే లవణాలు ఇష్టం వచ్చినట్టు వస్తాయి. ఆ వచ్చిన లవణాలన్నీ బ్లడ్లోకి వచ్చి సేకరించుకున్నాక ఆ లవణాలతో పాటు బ్లడ్లో ఏముంటాయి? రాత్రి అంతా మనం పడుకున్నప్పుడు మన దేహాన్ని రిపేర్ చేసుకోవడానికి కొన్ని హార్మోన్స్ వచ్చింటాయి, కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. అర్థమైందా? కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి. ఆ? సో ఇలా ఈ అన్ని రకాలైనటువంటి విషయాలు ఆ బ్లడ్లో ఉంటాయి. ఉన్నప్పుడు ఇదంతా బ్లడ్ కలిపి ఎక్కడికి వెళ్తుంది అంటే కిడ్నీ సరికి వెళ్తుంది. కిడ్నీ పని ఏంటి తెలుసా? మన దేహంలో రక్తంలో వేటిని ఎంత పరిణామంలో పెట్టాలి, అదే దాని పని. దిస్ ఈస్ కాల్డ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. అర్థమైందా? బ్లడ్లో. సో ఇది ఒక అద్భుతమైన విషయము, మన సృష్టికర్త మనకు లోపల పెట్టినటువంటిది, ఒక అద్భుతమైన విషయం ఇది. లేకపోతే ఏమవుద్దంటే, ఎంతంటే అంత పరిణామం లోపల ఉంటే గనుక, ఇట్స్ లైక్ ఏ, ఒక వరద వచ్చింది, మన గేటు, ఒక వరద వచ్చినాక డ్యామ్లో గేట్లు ఎత్తలేదనుకో, డ్యామే పడి కూలిపోతుంది. అవునా కదా? ఆ విధంగా వచ్చిన ఎక్కువైనటువంటి లవణాలని, తర్వాత ఎక్కువ ఏమైనా హార్మోన్స్ను, తర్వాత ఇంకోటి, దేహంలో ఏదైనా రిపేర్ అవుతున్నప్పుడు కూడా కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి, దాంతోపాటు కొన్ని యాంటీబాడీస్ వస్తాయి. అందుకే భగవంతుడు ఎలాంటి ఒక ప్లాన్ చేసి పెట్టిందంటే, మనం ఏదైనా అనారోగ్యం సఫర్ అవుతుంటే దానికి సంబంధించిన యాంటీబాడీస్ కూడా ఆ రక్తంలో ప్రొవైడ్ చేస్తున్నారు. చేసినప్పుడు వీటన్నింటిని తీసుకొని కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసినప్పుడు ఏం చేస్తే అన్నింటిని కొద్దిగా కట్ చేస్తుంది. ఏది ఎక్కువ ఉంటే అది, అంటే ఎంత ఉండాలో దానికి బాగా తెలుసు. ఓకే, కిడ్నీకి ఆ ఇంటెలిజెన్స్ ఉంది. సో ఉదాహరణకి జింక్ ఎంత ఉండాలి, మెగ్నీషియం ఎంత ఉండాలి, కాల్షియం ఎంత ఉండాలి దానికి తెలుసు బాగా. అక్కడ అంత పెట్టి మిగతా కంట్రోల్ చేస్తుంది, మిగతా కట్ చేసి ఆ శాంపుల్ను, మిగతాన్ని ఎక్సెస్ ఉన్నదాన్ని, ఎక్కువ ఉన్నదాన్ని మనకు మూత్రం ద్వారా పంపిస్తుంది. అట్లే నీళ్లు, అంటే నీరు, సాల్ట్స్, ఎంజైమ్స్, హార్మోన్స్, యాంటీబాడీసు, ఇవన్నిటినీ ఎంత ఉండాలో అంతే పెట్టి మిగతా తీసి బయటకు పంపించేస్తుంది. అప్పుడు మూత్రం వేస్ట్ అంటారా? ఒకవేళ టాక్సిన్స్ ఉంటే కూడా టాక్సిన్స్ను కూడా పంపిస్తుంది, డోంట్ వరీ. మీకేమైనా బ్లడ్లో టాక్సిన్స్ ఉంటే అవి కూడా కిందికి పంపిస్తుంది. పంపిస్తే ఏం తొందర అవుతుందా అంటే లేదు. రీసైక్లింగ్ చేసినప్పుడు అది నోటి ద్వారా తీసుకున్నప్పుడు డైజెషన్కి పోయినప్పుడు లివర్ ఐడెంటిఫై చేస్తుంది, ఓ ఇది అనవసరము అని చెప్పి అక్కడే కట్ చేస్తుంది లివర్. మళ్ళీ మీ బ్లడ్లోకి పంపించే అవసరం ఉండదు, బ్లడ్లోకి ఏం కావాలో అది పంపిస్తుంది. అర్థమైందా? సో దిస్ ద గ్రేటెస్ట్ ఇంటెలిజెంట్ సిస్టమ్ విత్ ఇన్ అస్.
ఆ భగవంతుడు అంటే ఆ సృష్టికర్త అలా తయారు చేశాడు. ఈ ఈ యొక్క మానవ దేహాన్ని ఈ విశ్వంలో ఇంకా ఎవరు కూడా తయారు చేయలేరు. ఎంత టెక్నాలజీ వచ్చినా దీన్ని తయారు చేసేటువంటి క్వశ్చనే లేదు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇలాంటి దేహాన్ని మనకు అంటే ఎంత వాల్యుబుల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మిత్రులారా, సో మనకు సో దీన్ని బట్టి ఏమర్థం ఉందంటే ఆ యొక్క ఇవన్నీ కూడా మనకు దేహం నుంచి బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మనము మళ్ళీ రీసైక్లింగ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళి ఆడ అనవసరమైనటువంటి అన్నిటిని కూడా లివర్ కట్ చేసి బయటికి పంపించి అవసరమైనటువంటి మాత్రమే మళ్ళీ రక్తంలోకి పంపిస్తుంది. అప్పుడు మనకు అక్కడ యాంటీబాడీస్ ఉంటాయి కదా, హార్మోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి నేరుగా మీరు ఏదైతే వ్యాధితో సఫర్ అవుతున్నారో ఓకే దాని మీద వర్క్ అవుతాయి. చెప్పాలంటే ఇక్కడ ఈ యొక్క గొంతులో ఎస్పెషల్లీ చెప్పాను ఇంతకుముందే లాస్ట్ సెషన్లో, ఇక్కడ మనం నోట్లోంచి తీసుకున్నాక నోట్లోంచి ఇక్కడ పాస్ అయ్యేటప్పుడు ఇక్కడే సెన్సార్స్ ఉంటాయి. అవి ఐడెంటిఫై చేస్తాయి ఏమంటే మీ బాడీలో ఏం లోపం ఉంది, ఎటువంటి వ్యాధి సఫర్ అవుతున్నారు చూసి దాన్ని బట్టి ఇమ్మీడియట్గా బ్రెయిన్ ఏం కావాలో అది ప్రొడ్యూస్ చేసి సో ఆ పర్టికులర్ అవయవానికి ఎలాంటి హీలింగ్ కావాలో ఆ హీలింగ్ చేయడం మొదలు పెడుతుంది. ఓకే, సో ఇది అద్భుతమైనటువంటి వ్యవస్థ మనలోనే ఉంది. అందుకే ఒక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఒక ఒక ఎవరైనా సైంటిస్ట్ ఏదైనా తయారు చేస్తే, ఒక పరికరం తయారు చేస్తే దాన్ని తయారు చేసినటువంటి వారు ఒకరు, ఉదాహరణకి ఒక వాషింగ్ మెషిన్ తయారైంది ఒక కంపెనీలో తయారవుతుంది. బయటకు వచ్చాక ఎవరైనా కొన్నటువంటి వాళ్ళకి అమ్మేటువంటి వాడు ఒకడు, దాన్ని నెక్స్ట్ మెయింటైన్ చేసేటువంటి వాడు ఒకడు, సో అంటే నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేసేటువంటి వాళ్ళు ఒకరు, ఇట్లా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ ఈ దేహానికి ఎట్లా ఉందంటే ఎవరు అక్కర్లేదు. ఈ దేహంలో తయారు చేసినటువంటి సృష్టికర్త ఎట్లా పెట్టాడంటే సో దాన్ని మెయింటైన్ చేయడానికి రిపేరింగు హీలింగ్ అంతా మనలోనే పెట్టేశాడు. ఇక మళ్ళీ బయట నుంచి ఎవరు అక్కర్లేదు మీకు యాక్చువల్గా, అర్థమైందా? సో కాబట్టి ఇది సెల్ఫ్ హీలింగ్ డివైస్, అర్థమైందా? సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటుంటే డివైస్ ఇది మన యొక్క దేహము అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో దీని నుంచి ఇంత అద్భుతమైనటువంటి విషయం మన లోపల జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి సెల్ఫ్ హీలింగ్ డివైస్ అన్నప్పుడు మనకి ఇంకా ఎవరితో మనకేం పని, ఎవరి మీద ఆధారపడేటువంటి పని మనకేముంది? అన్నీ మనలోనే తయారవుతాయి, అన్నీ మనలోనే లభ్యమవుతాయి. మీకు ఏ ప్రాబ్లం ఉంటే కూడా అవన్నీ కూడా మీలోనే లభ్యమవుతాయి. సో కాబట్టి ఇన్ని విషయాలు మనకి ఈరోజు మనం ఈ యొక్క క్లాస్లో దీని ద్వారా మనం కొన్ని కొత్త విషయాలు ఈ విధంగా మనం తెలుసుకున్నాం కాబట్టి దీన్ని బట్టి మనం ఏ విధంగా మన యొక్క ఈ మూత్రాన్ని వాడుకోవాలి, మన ఈ మూత్రం ద్వారా ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మనం సాధించవచ్చు అనేటువంటిది తెలుసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఈ మూత్రం మీద ఇంకా చెప్పాలంటే ఎక్కువగా రీసెర్చ్ జరగాలి, ఇంకా ఎక్కువ విషయాలు బయటికి తీసుకొచ్చుకోవాలి. ఓకే, సో కాబట్టి ఈ శివంభు శాస్త్రం అటువంటిది ఒక అద్భుతమైన విషయం. సో మూత్రం అనేటువంటిది అంత అంటే ఎలాంటి వ్యాధులకైనా, ఏ వ్యాధి అంటే ఎయిడ్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, రకరకాల వ్యాధులు, ఏ వ్యాధులు సఫర్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక అద్భుతమైన మెడిసిన్. దీనికంటే మించినటువంటి మెడిసిన్ ఈ ప్రపంచంలో ఏది లేదు. ఓకే, సో ఆ విధంగానే ఎన్నో వ్యాధులు నయం చేసుకుంటున్న రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో అద్భుతమైన బుక్స్ దీని మీద మనకు ఇప్పటికే రాసి ఉన్నారు. సో ఇవన్నీ రీసెర్చ్ ఫారెన్లో జరిగిపోయింది ఆల్రెడీ. ఓకే, అయితే వాటిని బయటికి తీసుకురావట్లేదు, ఎందుకంటే తీసుకొస్తే ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ అన్ని పడిపోతాయి. వాళ్ళకి ఎలాంటి ఆదాయం లేదు, డాక్టర్స్కి ఎలాంటి ఆదాయం ఉండదు. సో ఇంత పరిస్థితిలోనే దీన్ని అట్లనే అణిచిపెట్టడం జరుగుతుంది. దీన్ని తెలుసుకున్నటువంటి కొంతమంది అయినా కానీ దీన్ని తెలుసుకొని మీరు దాన్ని ఉపయోగించుకొని ఈ వ్యాధి ఆ వ్యాధిని చెప్పనీకి లేదు. ఇంకా అంటే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు అని చెప్పొచ్చు. అన్ని రకాల వ్యాధులకు కూడా ఇది అద్భుతమైనటువంటి, మనకు క్యాన్సర్ కావచ్చు, వెయిట్ లాస్, థైరాయిడ్, అనీమియా, ఏ డిసీజ్ అయినా కానీ, డయాబెటీస్ కావచ్చు, డైజెస్టివ్ ప్రాబ్లం కావచ్చు, జాండీస్ కావచ్చు, ఎలాంటి వ్యాధులకైనా కానీ ఇది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా ఆహారం, ఈరోజు ఇంకొక విషయం దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఆహారం మీరు తీసుకునే ఆహారంలో సరైన లవణాలు లేకపోతే మీకు మూత్రం నుంచి బయటకు వచ్చేదంటే మీరు ఏది తీసుకుంటారో దాని నుంచి వచ్చే లవణాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి మీరు తీసుకున్నటువంటి ఆహారంలో సరిగా లవణాలు లేవు, ఏదో కొద్ది రైస్ తిన్నాము, ఏదో ఒక పచ్చడి వేసుకొని తిన్నామంటే అక్కడ ఏం లవణాలు ఉంటాయి చెప్పండి? ఆ రోజు మీకు లవణాలు దొరికే ఛాన్స్ ఉండదు కదా.
కాబట్టి ద బెస్ట్, ఫారెన్లో కూడా చాలా ఎక్కువ ఉపయోగిస్తారు. మన దేశంలో మనకు దొరుకుతున్నా కానీ మనకి దాని విలువ అర్థం కాదు. అదేంటంటే పొద్దున్నే ఒకటి, సాయంత్రం ఒకటి, లేదా పొద్దున్నే రెండు, సాయంత్రం రెండు పిల్లలకు కూడా ఇవ్వచ్చు. సో దాన్ని వాడటం వల్ల మన దేహంలో ఎలాంటి మినరల్స్ కొరత ఉన్నా కానీ అది దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, అది వచ్చేసి స్పిరులినా, రాసుకోండి. SPIRILUNA. ఇది ఈస్ ద బెస్ట్, అంటే ఇది ఈస్ ద బెస్ట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు, ఫుడ్ సప్లిమెంట్. ఇదే మెడిసిన్ కాదు, ఇది ఫుడ్ సప్లిమెంట్. అంటే ప్రతి ఒక్కరు వాడచ్చు. మూత్ర చికిత్స చేసేటువంటి వాళ్ళు దీంతో పాటు వాడుకుంటే మీ యొక్క మూత్రం వచ్చేటువంటి జలం ఉంది కదా, అది అద్భుతం, అమోఘం. ఓకే, సో దీన్ని ఒక రాసుకొని మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి. దొరుకుతుంది అమెజాన్లో, లేదంటే ఒక మంచి కంపెనీ లేదా మన మాతర్ ఫౌండేషన్ తెప్పించుకోవడము ఎలా చేసుకోండి, పర్వాలేదు. సో ఇదేంటంటే స్పిరులినా అనేటువంటిది ఒక అద్భుతమైన సప్లిమెంట్. దీంట్లో అన్ని లవణాలు అద్భుతంగా, విశేషంగా, విస్తారంగా ఉంటాయి. ఒకటి ఇది వచ్చేసి దేంతో తయారవుతుందంటే మన నదుల్లో మనం చూస్తూ ఉంటాం, బావిల్లో పాచి ఉంటుంది కదా, పాచి. ఆ పాచితో తయారైనటువంటిది ఈ స్పిరులినా. అర్థమైందా? ఆ పాచికి అంత వాల్యూ ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఆల్గే అని చెప్తాం దాన్ని, ఆల్గే. ఓకే, ఈ ఆల్గే అలా పాచి అంటాం కదా, దానితో తయారైనటువంటిది ఈ స్పిరులినా. అందుకే దీనికి అంత విశిష్టమైన వాల్యూ ఉంది. ఇది ఖచ్చితంగా దీన్ని మీరు మీ యొక్క ఆహారంలో భాగంగా, అంటే మీకు ఏ ఆహారం తింటారో సరిగా దాంట్లో ఉంటాయో ఉండవో ఇప్పుడు చూస్తున్నాం. చాలా వరకు మనం తినేటువంటి అన్ని ఫుడ్స్ కూడా హైబ్రిడే. కూరగాయలు హైబ్రిడే, ఆ, పండ్లు హైబ్రిడే. వాటిలో ఏం లవణాలు ఉంటాయి చెప్పండి? ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు లవణాలు దాంట్లో? నథింగ్, నాట్ మచ్. ఉండొచ్చు కొంత, అంతే. అందుకే కదా ఇంతమంది ఇన్ని రోగాలు. ఆ, ఎంతే వాళ్ళు ఎంత శ్రీమంతులైనా కానీ రోగాలే. అవునా కదా? శ్రీమంతులకు కూడా రోగాలు, క్యాన్సర్లు అన్నీ వస్తున్నాయి. కారణం ఒకటే, మనం తినే ఆహారంలో కావాల్సిన మినరల్స్ లేవు. కావాల్సిన మినరల్స్, విటమిన్స్ లేకపోతే మీ దేహం పనిచేయదు. విటమిన్స్ అంటే మనకు ఎక్కడి నుంచి రావాలి? ఎక్కువ విటమిన్స్ వచ్చేది పండ్ల నుంచి వస్తాయి. తర్వాత లవణాలన్నీ కూడా మనకు దేని నుంచి వస్తాయి? వెజిటబుల్ నుంచి రావాలి. ఓకే, సో ఈ రెండు సరిగా వస్తూ ఉంటే ఇక మనం తినేటువంటి ఆ, ఈ ధాన్యాలు, ఆ, పప్పులు, పప్పు ధాన్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, విత్తనాలు, తర్వాత డ్రై ఫ్రూట్స్, వీటన్నిటి నుంచి మనకు వచ్చేది ప్రోటీన్. మనము ఆ, చెప్పాలంటే ఈ యొక్క దేశీయ ఆ, నెయ్యి ఉంది కదా, దాన్ని బాగా తీసుకుంటే మనకు మంచి కొవ్వు వస్తుంది, మంచి, దాన్ని గుడ్ ఫ్యాట్ అంటాం. తర్వాత కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్, దిననిత్యం పొద్దున ఒక 5 ml, సాయంత్రం ఒక 5 ml తీసుకోవాలి. అయిందా? సో దాంతోపాటు మనం ఉపయోగించుకుంటే దేశీ ఆవు నెయ్యి ప్రతిరోజు ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు, చిన్నపిల్లలు మరి పెద్దవారు అందరూ కూడా ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే 2 నుంచి 3 స్పూన్లు ఖచ్చితంగా తినాలి. అంటే ఆహారం మీద చల్లుకోవాలి, పైన ఆహారం మీద టాపప్ చేసుకొని బాగా కలుపుకొని, ఈ యొక్క A to G అంటాం దాన్ని, అది ఖచ్చితంగా తినాలి. ఇవన్నీ మంచి కొవ్వులు, ఇవన్నీ అవి కూడా గుడ్ ఫ్యాట్స్ అంటారు వాటిని. దెర్ ఇస్ నో కొలెస్ట్రాల్ ఉండేటువంటి ఫ్యాట్ కాదు అది, దే ఆర్ గుడ్ ఫ్యాట్స్. LDL అని చెప్తాం కదా, LDL HDL అని. సో దాంట్లో LDL కాదు, HDL అనమాట ఇది. సో దీన్ని మనం వాడుకున్నప్పుడు చూడండి, మనకు మనం సంపాదించేటువంటి మనం గ్లూకోజ్ అనేది సంపాదిస్తాం కదా, గ్లూకోజ్ అనేది ఏదైతే వస్తుందో అది కార్బోహైడ్రేట్స్ అరిగినప్పుడు వస్తుంది. సో ఫ్యాట్స్, తర్వాత ప్రోటీన్స్ నుంచి ఎనర్జీ సంపాదించాలి, ఫ్యాట్స్ నుంచి ఎనర్జీ సంపాదించాలి. దేహాన్ని అలా అలా వాడుకోవాలి, మన డైట్ అలా ఉండాలి. అంటే మొలకెత్తిన గింజలు, విత్తనాలు, ఆ, డ్రై ఫ్రూట్స్, ఈ విధంగా చేసుకుంటూ, తర్వాత ఈ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇవి ఎక్కువగా చేసుకుంటూ, అతి తక్కువ రైస్ అంటే వైట్ రైస్ వద్దే వద్దు, ఏదైనా బ్రౌన్ రైస్ కానీ కొంత, తర్వాత ఇంకా సిరిధాన్యాలు, రొట్టెలు, జొన్న, సజ్జ, ఇట్లాంటివి ఇవన్నీ చేర్చుకుంటే ఇది అద్భుతమైనట్లు ఆహారం. దాంట్లోకి ఏ టూకి, తర్వాత పొద్దున్నే సాయంత్రం ఒక స్పిరులినా ఒకటి, ఒకటి రెండు టాబ్లెట్స్ రూపంలో ఇస్తున్నారు. సో అదొక బాక్స్ దొరుకుతుంది, అంటే ఒక డబ్బా ఇస్తారు. దాంతోపాటు ఈ యొక్క కోకోనట్, అంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్, దాంతోనే వంట వండుకున్నా కానీ డైరెక్ట్ అయితే తాగాలి. వంట వండుకుంటే కూడా దాంట్లో ఉన్నవి చాలా వెళ్ళిపోతాయి. సో డైరెక్ట్గా ఒక 5 ml అట్లా పొద్దున్నే, సాయంత్రం ఒక 5 ml తాగితే ఇక మీకు దేహానికి కావాల్సిన అన్ని కొవ్వులు, అంటే కావాల్సిన మంచి కొవ్వులు కూడా దొరుకుతాయి. ఇలా చేసుకుంటూ పోతే మనం వచ్చే మూత్రమే అద్భుతమైనటువంటి, దట్ ఈస్ ద బెస్ట్ ప్రివెన్షన్ అండ్ క్యూర్. అర్థమైందా?
సో అంటే దానికి మించినటువంటి ఇంకా ద్రవం ఉండదు మనకి. ఓకే, అంత మంచి ద్రవం మనం తీసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఈ యొక్క మూత్ర థెరపీకి సంబంధించి వరల్డ్ కాన్ఫరెన్స్ 1 అయిపోయింది. అది పర్టికులర్గా గోవాలో జరిగింది. వరల్డ్ కాన్ఫరెన్స్ 2 వచ్చేసి ఐ థింక్ స్విట్జర్లాండ్ ఎక్కడో జరిగింది. వరల్డ్ కాన్ఫరెన్స్ 3 ఇంకా జరగలేదు. 2003కి 1999 ఒకసారి జరిగింది, 2003 ఒకటి జరిగింది, ఇంకా తర్వాత ఇంకా జరగలేదు. ఎందుకంటే దీన్ని పట్టించుకునే వాళ్ళు, దీన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందా? సో ఎందుకంటే అది అంత ఫ్రీగా దొరికేది ఎవరు పట్టించుకోరు కదా, అలాంటి పరిస్థితిలో ఉంది అనమాట. దీన్ని మనం ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఎంతో ఎంతో మంచి అభివృద్ధి మనం కూడా సాధించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు మనం మూత్ర చికిత్స గురించి మనం చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయము.